మంచి ఎక్కడున్నా గ్రహించాలి, చెడు ఎక్కడున్నా వదిలేయాలి. అది గుర్తుపెట్టుకుంటే రాజకీయమైన, వ్యవస్థ అయినా, పరిశ్రమ అయినా, వ్యాపారమైన, వ్యక్తిగత సంబంధాలైనా అభివృద్ధి చెందుతాయి. అలా కాకుండా చెడుని మాత్రమే గుర్తుంచుకుంటూ మంచిని మాత్రం పక్కన పెడితే ఒక సమస్య. వాస్తవంగా యూరియాకి సంబంధించి ఇప్పుడు ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. రబీ నుంచి పకడ్బందీగా ఎరువులు అన్నటువంటిది. రబీ నుంచి ఏంటి అంటే ఇది అయిపోయింది ఇప్పుడు. ఇక తర్వాత ఎరువులు జాగ్రత్తగా చేస్తామంటాం. సరే మన పత్రికలు ఉన్నాయి కాబట్టి మనం ఏదో రాసుకురావచ్చు, కవర్ చేసుకురావచ్చు. అసలు ఎందుకు సమస్య వచ్చిందన్నది ఇప్పటికైనా ప్రాథమికంగా అర్థం చేసుకుంటున్నారా? ఇదివరకు జగన్ టైంలో ఎరువులకు సంబంధించి ఒక విధానాన్ని పెట్టాడు. వాలంటీర్లని మనం దూషించాం, ద్వేషించాం. ఎందుకయ్యా అంటే ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళే వాలంటీర్లకి శాపం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళకు ఉన్నట్టుగా విలువ రావట్లేదు కాబట్టి ఆ విలువంతా వాలంటీర్లకు పోతుంది. వాళ్ళని గుర్తిస్తున్నారు కాబట్టి మమ్మల్ని గుర్తించలేదన్న కోపంతో ప్రతి కార్యకర్త వాలంటీర్ని ద్వేషించాడు. అది ప్రతిపక్షానికి కూడా ఉపయోగపడింది. అది ఆ విధంగా వాలంటీర్. కానీ వాలంటీర్ అనే ఒక కొత్త సర్వీసు ఎంత మార్పులు తీసుకొచ్చింది అన్నటువంటిది ప్రజలకి ఎంత ప్రయోజనం. రాజకీయం అంటే ప్రజలకు ప్రయోజనమే కదండి, అంతమించి ఇంకేంటి? వ్యక్తి ప్రయోజనమా, నాయకుడి ప్రయోజనమా? నాయకుడి ప్రయోజనం అయితే అది రాజకీయం కాదు, అరాచకీయం. కానీ సరే, మనకి ప్రజలకు కూడా బుర్ర తక్కువ ఆలోచించేటటువంటి వాళ్ళతో ఒక బాధ, బుర్ర ఎక్కువగా ఆలోచించే వాళ్ళతో ఒక బాధ, అటు ఇటు కాకుండా ఏదో ఎదురోడు చెప్తే నమ్మేసేటటువంటి వాళ్ళతో ఒక బాధ. ఇట్లా మూడు వర్గాలు మూడు రకాలుగా ఉన్నది కాబట్టి ఏది నిజమన్నది సమీక్షించుకునే పరిస్థితి లేకపోవడం వల్ల జరిగిపోయింది. వాస్తవంగా వాలంటీర్ చేసిన పని ఏంటంటే ఆ రోజున ఏ రైతు ఎన్నెన్ని ఎకరాలు పంట వేసుకుంటున్నాడు, ఎంత ఎరువు కావాలి, ఇది లెక్క తీసుకెళ్ళి రైతు భరోసా కేంద్రానికి ఇస్తాడు. రైతు భరోసా కేంద్రం నేరుగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి ఇస్తుంది. అంత ఆర్డర్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పెట్టేది, కేంద్రం అది పంపించేది. పంపించగానే ఇక్కడ మామూలుగా ఏంటంటే మనకు కోఆపరేటివ్ సొసైటీస్ లోన్ సిస్టంలోనే రైతుల చేతుల్లో డబ్బులు ఉండవు కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ఏది ఈ ఆర్బీకే వాళ్ళకి సంబంధించింది అది ఆ ఎరువుని తీసుకెళ్ళేసి ఇంటి దగ్గరే అక్కడ లారీ తెచ్చేస్తారు, ఒక ఏరియా మొత్తానికి డిస్ట్రిబ్యూట్ చేసేస్తారు. లేదంటే అక్కడ స్లిప్ ఇచ్చి, అంటే అక్కడ ఇంట్లో లేరు అనుకుంటే కనుక స్లిప్ ఇస్తారు, సో చోటలు తీసేసుకోమని చెప్తారు. అక్కడ ప్రతి ఒక్కళ్ళకి ఆ డబ్బులు కూడా ఈ లోన్ శాంక్షన్ అయ్యేది తర్వాత కదా, ఈ శాంక్షన్ ముందు రాసేసుకునే అమౌంట్ ఆ శాంక్షన్ అయిన తర్వాత అందులో కట్ చేసుకునేవాళ్ళు సొసైటీ వాళ్ళు. సొసైటీనే డిస్ట్రిబ్యూట్ చేసేసేది. వాలంటీర్ లెక్క తీసుకెళ్ళిస్తాడు సొసైటీ వాళ్ళకి, సొసైటీ వాళ్ళ దగ్గర నుంచి ఆ లెక్కలు తీసుకుంటాడు, అవన్నీ అందజేస్తుంటాడు. టోటల్గా ఇది ఎంత కావాలో అంత అన్నటువంటిది సొసైటీకి ఇచ్చేయడం, సొసైటీ రైతులకు ఇచ్చేసేయడం జరిగిపోయేది. ఆ డబ్బులు తర్వాత అప్పు ఓకే చేసినప్పుడు ఆ ఎరువు డబ్బుల వరకు తీసేసుకుని మిగతా డబ్బులు ఇచ్చేసేది. ఇది ఒక సిస్టమేటిక్గా జరిగింది. దీన్ని అద్భుతంగా ప్రచారం చేసుకోలేదు. అదే సందర్భంలో ఆ ప్రయోజనం రైతుకు అప్పుడు అర్థం కాల, ఇప్పుడు తెలుస్తోంది కష్టం వచ్చినప్పుడు. రోజు కడుపు నిండా అన్నం దొరికినప్పుడు అన్నం విలువ ఎలా తెలుస్తుంది? రోజు చేతిలో డబ్బులు వాడుతున్నప్పుడు డబ్బులు విలువ ఎలా తెలుస్తుంది? డబ్బులు లేనప్పుడు డబ్బు విలువ తెలుస్తుంది, అన్నం లేనప్పుడు అన్నం విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఎరువు కష్టం వచ్చినప్పుడు ఎరువు విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని మనం నిందించక్కర్లేదు, ఎందుకంటే ఇది అకస్మాత్తుగా వ్యవస్థ మారిపోయేటప్పటికి మనం సింపుల్ ఎగ్జాంపుల్, ఒక ఇల్లు మారాం ఒక ఏరియా నుంచి ఇంకొక ఏరియాకి, ఒకసారిగా కన్ఫ్యూజన్లో ఉంటాం, కొన్ని రోజులు టైం పడుతుంది సెట్ కావడం. ఇప్పుడు కూడా అట్లాంటి కన్ఫ్యూజన్ ఉంది ఒక వ్యవస్థ నుంచి ఇంకొక వ్యవస్థకి రావడం వల్ల. అందువల్ల ఇప్పుడు ఇబ్బంది లేదు. ఇప్పుడైనా సరే ప్రతి రైతు అక్కడ మనకు తెలుసు ఎవరెవరు వేస్తున్నారు అన్నటువంటిది. ఇది వ్యవస్థని సెట్ చేసుకోండి. వాలంటీర్ కాకపోతే ఇంకొక పేరు పెట్టుకోండి, ఏదో ఒక వ్యవస్థ అనేటటువంటిది అవసరం. ప్రతి ఒక్కళ్ళని టచ్ చేసే అవసరం. ప్రభుత్వం అనేది పేపర్లలో, టీవీలలో, డిబేట్లలో కాదు కనిపించాల్సింది, పబ్లిక్లో. సరే, ఇంతకుముందు ఆ విలువ తెలియలేదు, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ఆ విలువ తెలుస్తోంది. ఆ వాలంటీర్ విలువ, ఇంటి దగ్గరికి సర్వీస్ అందనప్పుడు వచ్చేటటువంటి విలువ ఈ రైతుకు కూడా తెలుస్తోంది ఇప్పుడు. కాబట్టి ఇది ఎక్కువ నెగిటివ్ రాకుండా ఈలోపుగా మనం ఒక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఈ ప్రజల వద్దకు పాలన కాదు, ఇంటి దగ్గరికి పాలన వెళ్ళినప్పుడు. ఇప్పుడు అరచేతిలో పాలన ఇంకా పెద్దగా ఎవరికి ఎక్కలేదు. అదేదో వాట్సప్ గవర్నెన్స్ అనేటటువంటిది లెక్క చెప్పచ్చు మనం, 1000 వాడుతున్నారు, 1,00,000 వాడుతున్నారు. అది రెగ్యులర్గా అలవాటు ఉండేవాడి, అది అలవాటు లేనటువంటి వాళ్ళే ఎక్కువ ఉంటారు. వాళ్ళకి ఇప్పుడు అవసరం
ఈ ఎరువులు అనేటటువంటి సిస్టమ్ ప్రతి రైతు దగ్గరికి ఇంటికి చేర్చగలిగితే హ్యాట్స్ ఆఫ్ ప్రభుత్వం. ఆ దిశగా అడుగులు వేయండి.